హలో ఫ్రెండ్స్, డిజిటల్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగాలు కావాలని చూస్తున్నారు. అయితే ఈ అవకాశం మీకోసమే. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కోఆర్డినేటర్ ఉద్యోగాలు పోస్టును ప్రకటించడం జరిగింది. అయితే ఇది కాంట్రాక్ట్ బేసిక్స్లో ఉంటుంది. ఈ జాబ్ సొంత రాష్ట్రంలోనే హైదరాబాద్లోనే ఉంటుంది. పోస్టింగ్ వేరియస్ స్టేట్లో కూడా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. ఇది కేంద్ర ప్రభుత్వ జాబ్. కొత్తగా ఎవరైతే ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి మంచి అవకాశం. ఫ్రెషర్స్ టు ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా తీసుకోబడుతుంది. ఎగ్జామ్ ఫీజు ఉండదు. నో ఎగ్జామ్ నో ఫీజు ఉండదు. ఏపీ తెలంగాణ వారికి మంచి అవకాశం. వెంటనే దరఖాస్తు చేసుకోండి. అయితే ఎంఏ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. త్వరగా అప్లై చేసుకోండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కంటెంట్ నచ్చితే ఓ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్లోకి వెళ్దాం. డిజిటల్ ఇండియా నుంచి కార్పొరేషన్ నుంచి నోటిఫికేషన్ ఇది. త్వరగా అప్లై చేసుకోండి. తక్కువ టైం ఉంది. పోషన్ ట్రాకర్ నుంచి స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. తెలంగాణ స్టేట్లోనే. ఇది ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్లో ఉంటుంది. మీరు అఫీషియల్ వెబ్సైట్ అయిన www.dic.gov.in.లో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మొత్తం డీటెయిల్స్ తెలుసుకొని మొత్తం త్వరగా చదివి చెక్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకుంటే లొకేషన్, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ట్రాన్స్ఫరబుల్ ఎక్కడైనా లొకేషన్లో, ఇండియాలో మొత్తం ఎక్కడైనా లొకేషన్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అలాగే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేయాల్సిన ఆన్లైన్ డిజిటల్ ఇండియా కార్పొరేషన్ ఆఫ్ .inలో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. పోస్ట్ చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది, స్టేట్ కోఆర్డినేటర్ పోస్ట్. ఏజ్ లిమిట్ చూసుకుంటే 20 to 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. స్టేట్ చూసుకుంటే తెలంగాణలోనే ఒక పోస్ట్ ఉంది, స్టేట్ కోఆర్డినేటర్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఏ ఎకనామిక్స్, పాలిటిక్స్, ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు అవకాశం. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. అలాగే 5 years ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. డ్యూరేషన్ చూసుకుంటే 2 years వరకు ఉంటుంది స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్. అలాగే జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ సూపర్విజన్, స్టేట్ లెవెల్ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్ డెలివరబుల్, అలాగే స్టాఫ్ బేస్డ్ కంటెంట్స్, ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ అండ్ కోఆర్డినేషన్ అండ్ లీడ్ సపోర్ట్, మేనేజ్ ద ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్, state and coordinate with PCL states in collaboration with PMUs, respective found officers, develop strategics plans, carry out monitoring, supervision, review state level of projects activities, agree to deliverable. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి.